తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ సన్నిధిలో కూర్చుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా, అవునమ్మా. ఆవిడ ఉన్నట్టుగానే. అవును. అమ్మ ఎన్నో సందేహాలు. అయితే ఇప్పుడు సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి పండగలు అనాలా, తిథులు అనాలా, వీటి మీద కూడా చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మేము ఇంట్లో ఎలా చేసుకోవాలండి, ఏమైనా విధానాలని. అందులో ముఖ్యంగా 18వ తారీఖు సంక్రాంతి అవుతుండగానే వస్తున్నటువంటిది ఇది అమావాస్య. అవును. పుష్య అమావాస్య. ఇది చొల్లంగి అమావాస్య అని అంటూ ఉంటారు కదమ్మా. మరి ఈ అమావాస్య విశిష్టత ఏంటి, విధిగా అందరూ ఆచరించవలసింది ఏంటి? అమావాస్య అనగానే కాస్త దూరం, ఆ రోజు ఏం చేయొద్దు, ఏం స్టార్ట్ చేయొద్దు, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ అసలు ఈ అమావాస్య విశిష్టత ఏంటి, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు, ఏమన్నా పరిహారాలు ఏమన్నా చేసుకోవచ్చా, దేనికి చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చొల్లంగి అమావాస్య. ఈ అమావాస్యకి చొల్లంగి అమావాస్య అని పేరు కన్నా మౌని అమావాస్య అని పేరు. మౌని అమావాస్య. ముఖ్యంగా అమావాస్య అంటేనే పితృతర్పణం, అర్ఘ్యం, దానం ఏ అమావాస్యకైనా చేయాల్సిందే అమ్మ. ఈ అమావాస్య ఆ అమావాస్య అని ఏం లేదు. ఏ అమావాస్యకైనా తర్పణము, అలాగే అర్ఘ్యము, దానము, ఈ మూడు ఖచ్చితంగా చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ మౌని అమావాస్య చాలా ప్రత్యేకతమైనది. దాని పేరే మౌని అమావాస్య. ఆ రోజు చాలా మంది ఉపాసకులు మౌనవ్రతంలో ఉంటారు. అవునా? నేను కూడా ఉంటాను. ఎందుకటమ్మా? మౌని అమావాస్య అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి అమావాస్య. చాలా మంది అమావాస్య తిథిని అశుభంగా అమావాస్య నాడు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అమావాస్యకున్నటువంటి శక్తి ఏ తిథికి లేదని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే మనం చాంద్రమానం ప్రకారం పౌర్ణమిని ఎక్కువగా పరిగణిస్తూ ఉంటాం. పౌర్ణమి నుంచి అమావాస్య దాకా క్షీణచంద్రుడు, మనకి చంద్రుడు క్షీణిస్తూ ఉంటే మనం పరిగణలోకి తీసుకోం. కానీ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మనకు అవసరమే కదా. ఖచ్చితంగా ఏ తిథి చెడ్డదని ఏం లేదు. ప్రత్యేకంగా మాలా ఉపాసనలో ఉన్న వాళ్ళకి అన్ని తిథులు ఆవిడే. అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే శక్తి పుట్టిందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చూడండి, దానికి ఉదాహరణగా దీపావళి అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం. ఆ రోజు అమ్మవారు పుట్టారని చెప్పి. ఇలా ఈ అమావాస్యకి మామూలుగా అమావాస్య అంటేనే ప్రత్యేకమైనది. ఇంకా ప్రత్యేకత ఏ తిథిల్లోనూ చేయలేని అమావాస్య నాడు పితృతర్పణం, చక్కగా పెద్దల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు. ఈ అమావాస్య నాడు ముఖ్యంగా చేసుకోవలసినది ఉపాసకులు లేదా అలవాటు ఉన్న వాళ్ళు చేసేది మౌనం. దీని పేరే మౌని అమావాస్య కదా. జ్ఞాన సముపార్జన, ఎటువంటి విఘ్నాలు లేకుండా జ్ఞానం బాగా అందాలని చెప్పి ఇక్కడ మాట్లాడరు అనమాట. ఆ రోజు చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ జపంలోనే ఉంటారు. ఇక ఆ తర్వాత ఈ రోజు ఈ చొల్లంగి అమావాస్య నాడు ప్రత్యేకమైన పూజ ఒకటి ఉంటుందమ్మా. అంటే కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, మా ఇంట్లో కూడా చేసేవారు. వైద్య వీర రాఘవ స్వామి యొక్క ఆరాధన. వైద్య వీర రాఘవ స్వామి తిరువల్లూరు అనే ప్రాంతంలో ఉన్నట్టుంది ఈయన గుడి. ఆయనది రంగనాయక స్వామి లాగా ఇలా పడుకుని ఉంటారు. ఆయన తల కింద మందులు పెట్టి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రోజు వీరరాఘవ స్వామి ఆరోగ్య దీపం వెలిగిస్తారనమాట. గోవిందరాజస్వామికి ఎలా అయితే కొంచెం ఉంటుందో ఆయన తల కింద, ఈయన తల కింద మందులు పెట్టి ఉంటుంది. ఇలా శయనంలోనే ఉంటాడు, తల కింద మందులు పెట్టి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రోజు ఆయనకి పిండి దీపం వెలిగిస్తారమ్మా. పంచదార బియ్యం గ్రైండ్ చేసి దీపంలాగా చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి మనం నారాయణుడికి చేసుకునే ఉపచార పూజలు చేసి ఆ పిండి దీపం మొత్తం అంతా కూడా ఘనమైపోయిన తర్వాత ఇంటిల్లిపాది ప్రసాదం కింద స్వీకరిస్తారు. ఇలా స్వీకరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే బెల్లం ఉంటాయి కదా, బెల్లం మనకి ఇంటి చిన్న చిన్న బెల్లాలు దొరుకుతాయి, వాటిని నీళ్ళల్లో కలుపుతారు. అంటే ఆ నీళ్ళల్లో కలిపి అదే ఆయన దగ్గర కొలననుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ఉంటారు. నిజంగా కూడా అమ్మ ఆ రోజు ఒక వెండి కడియం వేసుకుని మా ఆరోగ్యం అంతా కుదుట పడితే మళ్ళీ ఆ యొక్క ఆలయానికి వచ్చి ఈ కడియాన్ని అక్కడున్న
ఆ పుష్కరిణిలో నదిలో అక్కడ కొలంలో వేస్తామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. వెండి ఇప్పుడు చాలా ఖరీదైపోయింది కదమ్మా, అందుకని చేయించుకోలేకపోయినా ఈ రెండు అయితే ఇంట్లో తీసుకోవచ్చు. చక్కగా పిండి దీపం పెట్టుకోవచ్చు. మీకు ఆ ఫోటో కూడా కావాలన్నా దొరుకుతుందమ్మా, మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. వైద్య వీర రాఘవ స్వామి, వైద్య వీర రాఘవ స్వామి నారాయణుడి యొక్క అవతారం, నారాయణుడి యొక్క అవతారము. అది తెచ్చుకుని చక్కగా చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని పిండి దీపం పెట్టుకొని ఈ యొక్క బెల్లాన్ని నీళ్ళల్లో వేసి చక్కగా ఇంటిల్లి పాతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేయాలి. ఎవరికి వాళ్ళు చిన్న చిన్న ముక్క ఇంటింత వస్తున్నాయి కదమ్మా, వేసి చక్కగా చెరువు ఉంటే ఇంకా మంచిది, కాలం ఉన్నా మంచిది, బావున్నా మంచిది, దాని చుట్టూ ప్రదక్షిణ చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. ఇది చొల్లంగి అమావాస్య యొక్క ప్రత్యేకత. చాలా మంది చొల్లంగి అమావాస్యని చేసుకోరమ్మా, చేసుకోండి. ఆరోగ్యప్రదాయని అమావాస్య, జ్ఞానప్రదాయని. ఈ అమావాస్య చాలా విశేషం. చూడండి, పైగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి అమావాస్య మొదటిది. అందుకని ఖచ్చితంగా పాటించండి. దీనికి ఏం ప్రత్యేకమైన పూజలు అంటూ ఏం ఉండవు. చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటో అనుకోండి, విష్ణుమూర్తి ఫోటో ఉంటే పిండి దీపం పెట్టి ఆయన తలుచుకుని నమస్కారం చేసుకుని తృణోపడమో నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం, ఆ పిండి దీపాన్ని ఇంటిల్లి పాతి ప్రసాదం కింద స్వీకరించండి. ఆ రోజు మొత్తం అంటే ఆ రోజంతా పఠించే మంత్రం కానీ ఏవైనా, ఈ అష్టాక్షరి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు కదమ్మా. అదే చూడండి, వైద్యో నారాయణో హరి, అంతే కదా. అందుకే చెప్పాను వైద్య నారాయణుడు అని. అంటే హరే ధన్వంతరి అయినా కూడా హరే కదమ్మా, ఆయన రూపమే కదా. ఆరోగ్యప్రదాయని ఆయనే కదా. అందుకే అక్కడి నుంచి చూడండి, సూర్యనారాయణుడు మాఘమాసం అంతా కూడా ఆదిత్య హృదయం, ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి మాసము. అక్కడి నుంచి తెల్లవారితే మాఘమాసం, అదంతా కూడా ఆరోగ్యాన్ని కోరుకుని చేసేటటువంటి కాలమే అదంతా. నేను ప్రత్యేకంగా ఈ రోజు ఇలాంటి పూజ చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఒకసారి ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుని రండి అమ్మా. చేసుకుని వస్తే తప్పకుండా ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అంత పవర్ఫుల్ టెంపుల్ అటు. అందుకని పాటించే ప్రయత్నం చేయండి. అంత దాకా వెళ్ళకపోయి నేను అక్కడ దాకా వెళ్ళలేదు కానీ ఇది మాత్రం చేస్తూ ఉంటాను. నేను చేసేదే మీకు చెప్పానమ్మా. పిండి దీపం వెలిగించుకోండి, వెలిగించుకుని ఆ వెలిగిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. తర్వాత ఆ బెల్లం నీళ్ళల్లో వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇది సరిపోతుంది. ఆ తర్వాత అమావాస్య కాబట్టి జపము, తర్పణము, దానము, పెద్దల్ని తలుచుకుని స్వయం పాకం ఇవ్వడము, అది మాత్రం చేయండి తప్పకుండా. ప్రతి అమావాస్యకి చేసుకోండి అమ్మా. పితృదోషాలని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. అలా ఏవో పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోలేని వాళ్ళందరూ కూడా ప్రతి అమావాస్యకి పితృతర్పణం, తర్వాత ఈ యొక్క స్వయం పాకం, పెద్దల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వడం కూడా చాలా ఉత్తమమైన పని. చక్కగా వివరించారమ్మా, ఎలా చేయాలి ఏమిటి అనేది. నమస్కారం. శ్రీమాత్రే నమః.